ముఖ్యంగా ఈ రోజు మీరు ఎందుకు సమావేశమయ్యారు స్వామీజీలో? దీని జై శ్రీరామ్. ఈరోజు దేవదేవుని లడ్డూ కల్తీపై మన సాధు సంత పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామీజీ పిలుపు మేరకు సాధులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గత ప్రభుత్వంలో ఏదైతే కల్తీ జరిగిందో దాని గురించి మన స్వామీజీ గారు ఇచ్చిన పిలుపుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దేవాలయం మీద ఆయన సీఎంగా ఉన్నంత కాలం ప్రతి ఒక్క దేవాలయం మీద దాడులు జరిగాయి. ఈ దాడులన్నింటినీ కూడా ఆయన ఖండించకుండా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించుకుంటూ వచ్చి ఇక్కడ మనకి రాముడి తలకాయ తీసిన, అక్కడ ఆంజనేయ స్వామి చెయ్యి తీసిన, అక్కడ మరి మన విజయవాడ అమ్మ దుర్గమ్మ సింహాలు తీసిన, ఏది తీసినా ఏ దేవాలయం మీద వందలాది దేవాలయాల మీద దాడులు జరిగినా సరే సీఎం గారు, అప్పుడు ఉన్న సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యంగ్యంగా, మంత్రులు కూడా చాలా అసహ్యంగా మాట్లాడిన రోజులు మనం చూసాం. ఈరోజు దీనికోసమే పెద్ద ఎత్తున హిందువులందరూ ఐక్యతగా ఉండి ఈ పోరాటాన్ని సాగించాలి తప్ప ఆయన వెనకాల భజన చేసుకుంటూ మన హిందువుల ఐక్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో దీని గురించి ఆలోచించకుండా ఆయన వెనకాల వెళ్ళడం చాలా బాధాకరం. ఈ స్వామీజీ ఈరోజు పిలుపు ఎంత పవిత్రమైనదో మరి మన వాళ్ళందరూ కూడా హిందువులందరూ గుర్తించాలా. ఆయన క్రైస్తవుల గురించి అంత బాధపడినప్పుడు మన హిందువులు ఎందుకు మనం హిందుత్వాన్ని కాపాడుకోలేకపోతున్నాం అన్నది వీళ్ళు గుర్తించకపోతే రాబోయే రోజుల్లో మన హిందువుల మీద దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా నేను నెక్స్ట్ అప్పుడే ఇంకా టైం అవ్వలేదు, 2 సంవత్సరాలు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. నెక్స్ట్ నేనే సీఎం అని ప్రజల్లో తిరిగితే ఆయన వెనకాల తిరిగి ప్రజల్ని మరి ఏమనుకుంటున్నారో ఏటో తెలియలేదు. హిందువుల్ని కాపాడుతాడు అనుకుంటున్నారా, లేకపోతే మనం లేకుండా చేసేస్తాడు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత తాపత్రయపడి ఆయన వెనకాల ఎంత భజన చేస్తున్నారంటే మరి హిందువుల్ని ఏమైపోతారో ఆలోచించలేని హిందువులకి మరి ఏమి అనుకోవాలో తెలియలేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి మన సాధు సంత పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద పిలుపు మేరకు ప్రతి ఒక్క హిందువు కూడా ఐక్యంగా పోరాటం చేసి మన హిందువుల ఐక్యతని కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం ఉందని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. స్వామీజీ అందరూ ఇక్కడ సమావేశమయ్యారు, కారణం? ఈనాడు ఈ స్వామీజీలందరూ ఎందుకు సమావేశమయ్యారంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, దానికి కారణం రాజకీయ నాయకులని, అలా కల్తీ జరగటం మూలాన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని, అనేక మంది అనారోగ్యం పాలయ్యారని ఇదే ఈ రోజు సమావేశానికి అసలు ముఖ్య కారణం. ఎంతో పవిత్రంగా హిందూ సమాజం అంతా భావించే తిరుమల లడ్డు, ఆ దేవదేవాన్ని ప్రసాదాన్ని తీసుకొచ్చి నేను అదే తీసుకొచ్చి అందరం పంచుకొని తింటాం. అలాంటి లడ్డూని ఎందుకు కల్తీ చేయాలనిపించింది అంటారు రసాయన? ఇప్పుడు నేను ఒక విషయం మీడియా ముఖంగా ఒక విషయం అడుగుతాను. కల్తీ అంటే ఒక దాంట్లో ఇంకోటి కలిపితే కల్తీ అవుతుంది, అంతేనా? అంటే నెయ్యిలో ఇంకోటి ఏదైనా కలిపితే కల్తీ అవుతుంది. అసలు ఈ నెయ్యి లేకుండా కల్తీ ఏంటండి? అక్కడ నెయ్యి 1 గ్రాము కూడా లేదు అని చెప్పి ఒక పక్క చెబుతూనే మళ్ళీ కల్తీ ఏంటండి? అంటే లక్షల కొలత లీటర్ల నెయ్యి వాడు తాగేసి వేరే జంతువుల కొవ్వు లేకపోతే ఏదో నాసిరకం ఆయిల్లో తీసుకొచ్చి ఆ లడ్డూలో పెట్టి దాన్ని తయారు చేసి అమ్మారు. మరి అక్కడ నెయ్యి ఆడుందండి కల్తీ జరగటానికి? లేని నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారే కానీ అసలు ఈ నెయ్యి ఏమైంది ఒక్కళ్ళు మాట్లాడరే? ఈ లక్షల లీటర్ల నెయ్యి ఏమైంది? ఇంత కల్తీ ఇంత జరిగింది, నెయ్యితో నెయ్యే లేదని చెప్తున్నా కూడా ఈ వైసీపీ నాయకులు కానీ, ఆ గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ ఎందుకు రోడ్డు మీదకి వచ్చి అసలు ఏమి జరగనట్టుగా ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు? ఇంకా ఎదురుదాడి అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మీడియాలోనే ఒక కథనం వస్తుంది, అది మీకు తెలియకుండా ఉండదు. ఏంటంటే ప్రజల యొక్క అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎంతసేపటికి లడ్డు కల్తీని పట్టుకున్నారేంటి? దాన్ని వదిలేసి ప్రజల యొక్క అభివృద్ధిని పట్టుకోండి అని చెప్పి కొంతమంది నాయకులు నిన్న కూడా మాట్లాడారు. అంటే దాన్ని ఏదో ఒక రకంగా పక్కకు పెట్టేయాలి, అలా పక్కకు పెట్టేస్తే వీళ్ళు సేవ్ అవుతారు.
దానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఇదేమో గొప్ప విషయమా ఏంటి? వాళ్ళ దృష్టిలో వెంకటేశ్వర స్వామి గొప్ప వ్యక్తి కాదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఎన్నికల్లో పాల్గొని కూడా గెలవలేక పక్కన కూర్చున్నటువంటి సమయంలో స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారి దగ్గరికి వచ్చి వారి ద్వారాగా హిందుత్వం తీసుకొని వారి ద్వారాగా రాజసేవల యాగం చేసి తనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే జెరూసలేం వెళ్ళడం. అంటే గత ప్రభుత్వంలో ఈ లడ్డూపై ఇంత కల్తీ చేసి అసలు ఇంత రసాయనాలు కలిపిన లడ్డూ కల్తీ చేశారు. హిందూ సమాజం మీద దాడులు చేశారు. ముఖ్యంగా రామతీర్థంలో శ్రీరాముని సెర్చ్ చేయడం. అంటే ఎందుకు హిందూ సమాజం మీద గత ప్రభుత్వానికి ఎంత కక్ష? అసలు వాళ్ళు అసలు హిందువులు కాదు కదా, వైసీపీ వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు చేయడానికి కానీ వాళ్ళకు ఉన్నది అది. మరి వాళ్ళు మనకెట్ట సాయం చేస్తారండి? వాళ్ళు కుక్క తోకను దెబ్బలు పెట్టి కడితే ఉంపిపోతుందా? కాదు కదా. అదే విధంగానే అటువంటి వాళ్ళకి ఒకసారి చూడండి అంటే మన హిందువులందరూ కూడా సానుభూతితో ఓట్లేసి గెలిపించారు. 3 సంవత్సరాలకు 30 సంవత్సరాలు తీర్చుకున్నంత అప్పు చేసి బొట్టు పట్టించాడు భారతదేశాన్ని. అటువంటి వాడికి ఓట్లేసిన తప్ప మన హిందువులు సిగ్గుపడాలి మనం. తర్వాత ఇంకో రెండో విషయం, మన రోడ్లు సక్రమానంగా లేవు. ఏ ప్రజలను పట్టించుకోవాలా, కనీసం ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవాలా. అంత దుర్మార్గుడు ప్రపంచంలో మళ్ళీ రాడు. మానవులే కాదు, భగవంతుడు కూడా చూచి హిందూ సమాజం మీద ఎంత కక్ష కట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంతో పవిత్రంగా మనం లడ్డూని చూస్తాం. అంటే తీసుకొచ్చే ప్రసాదాన్ని నలుగురికి పంచి పెడతా ఉంటాం. తిరుపతి వెళ్ళి వచ్చామని ఎంతో గొప్పగా చెప్పాను. అటువంటి తిరుమల మీద ఎందుకు కక్ష కట్టాడు? అదే ఫస్ట్ చెప్పాను కదా, అసలు హిందువు కాదు కదా. హిందువులకు ఏ విధంగా అయితే లడ్డు కలిపితే ఆ విధంగా లడ్డు ఇట్లా మోసం చేస్తున్నారు, దేవుడు ఉంటే ఇట్టింది కలుపుతాడు అటు చెప్పి ఆ ఒక దేవుడి మీద భక్తి మానవులను మార్చేసి హిందువులను చేర్చుకునే దానికి చేసాడు. వాళ్ళ ఆయన 7 కొండలు కాదు 2 కొండలన్నీ పోయాడు కదా, పతనమయ్యా. మనకు స్వయంగా చెప్పాలా? సరే, ఈడు అదే పరిస్థితికి ఒకసారి మోడీ గారు దయగలిసి ఎట్లా చేసుకున్నాడో మనకు తెలియదు. ఆయన సానుభూతితో గెలిచాడు. ప్రజలు ఒక్కసారి చూడండి అవకాశం ఇచ్చారు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మళ్ళీ ఇంకా రాలేడు, వచ్చినా కూడా నిలవలేడు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్వయంగా లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నారు, కానీ బొకాయిస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళకు అది అంతే కదా నాయన. దుర్మార్గుడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడు ఒప్పుకోడు కదా. అట్టనే వీళ్ళు ఒప్పుకోకపోయినా అంతరాత్మ యందు అపరాధములు చేసి మంచిగా అనేవాళ్ళు మనుజుడు ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా అశ్వదాభిరామ మహాత్ములు చెప్పినారు. మన అంతరాత్మ ఒప్పుకోదు కదయ్యా. అన్ని వల్ల ఒకే కరెంట్ ఉంది, బల్బులు వేరుగా ఉండొచ్చు, ఆత్మ ఒక్కటే కదా. వాళ్ళు కూడా ఉంది, తప్పు చేసిన తెలుసు, కానీ సమర్థించుకునేదాన్ని చెప్పే మాటలే కానీ వాస్తవమైన కాదు. వైసీపీ ఈసారి రాదు. వచ్చిందంటే మాత్రం హిందువులు అందరూ కూలబడిపోతారు, నాశనం అయిపోద్ది. ఇక నుంచి సాధు మహాత్ములు వచ్చేస్తారు. కలియుగంలో ఆయన ఈరభగవంతురాయుడు వస్తా అన్నాడు కదా, కలిపురుషుడు. ఆ విధంగా వచ్చి సర్వనాశనం అయిపోద్ది. ఇక ఈ వైసీపీ వచ్చిందంటే 10-15 సంవత్సరాల్లో కలియుగం మొత్తం పోద్ది. ఈ తెలుగుదేశం పరిపాలన ఈ పరిపాలన వస్తే కొంతకాలం ఉంటుంది, 30-40 ఏళ్ళనే ఉంటుంది. లేకపోతే 10-15 సంవత్సరాల్లోనే మొత్తం సముద్రాలే మొత్తం మూల మీదకి వచ్చేసి భూప్రపంచాన్ని ఏ మాత్రం లేకుండా నామరూపాలు లేకుండా నష్టపెట్టేస్తాయి. మనకు నాసాలో జరుగుతుంది, ఆ చర్చ జరుగుతుంది. అఘోరాలతో మహాత్ముల ఋషేశ్వరులతో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు వచ్చేసారంటే దమసమైపోద్ది అంతే. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం హిందువులకు ఎటువంటి పిలుపునిస్తున్నారు, ఎటువంటి ప్రాయశ్చిత్తం? ఈ రోజు ఎంత చెప్పినా కప్పల కాటాలు నిలవు. మన హిందువులు కూడా ముస్లిమ్స్ మాదిరి క్రిస్టియన్స్ మాదిరి ఒక తాటిపై నడవడం లేదు. మన కప్పలో కాటాలో పెట్టి తూకం ఇలా నిలస్తే చెప్పండి. ఈ కప్పని తెచ్చి ఆ కప్పలో పెట్టి వరకు ఆ కప్ప దూకి ఎక్క దూకిపోయా, ఆ కాటలో తీసి ఇది పెడితే ఇది దూకిపోయా. ఈ విధంగా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి దాన్ని చక్కరుద్దుకోవాలంటే సరైన పాలకులు కావాలి. ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన, ముగ్గురు కూటమి పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటూ సాధువులను మహాత్ములను దేవస్థానాలను గౌరవించిన నాళ్ళే పీఠం పడిపోకుండా ఉంటుంది. ఈ నెల ఆయనకి హిందుత్వం ఇచ్చాడు స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారికి. అతనికి హిందుత్వం ఎలా ఇచ్చాడు? ఆయన జెరూసలేం వెళ్ళాడు. మరి ఈయనేమైనా ఖండించి ఏమైనా పక్కకు తప్పుకున్నాడా? లేదు. రాజగురువుగా 5 సంవత్సరాలు కొనసాగాడు. ఏమండి, ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మరి నెయ్యి ఆడిపోయింది. నువ్వు తాగావా? జగన్మోహన్ రెడ్డి తాగాడా? సుబ్బారెడ్డి తాగాడా? పైకి హిందూ అని చెప్పుకుంటూ హిందూ దేవాలయం మీద దాడులు చేయటం, రామగిరి ఇవన్నిటి మీద చేయటం, అంటే హిందూ సమాజంలో విచ్ఛిన్నం చేయాలని ఒక ఉద్దేశంతోనే కదా. అంతే.
ఇప్పుడు మీరు మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఇదే మాట మీద సోనియా గాంధీ ఈ యొక్క ఇండియాలో హిందుత్వాన్ని నాశనం చేసి క్రిస్టియానిటీని నెలకొల్పుతాను అన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్కి సోనియా గాంధీకి గొడవైంది అండి. సోనియా గాంధీ ఏమైందంటే కనీసం ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు రాల. దేనికి? మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవుడికి 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలని ఏదో ఒక కంపెనీకి, క్రిస్టియానిటీ కంపెనీకి దాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు వీళ్ళంతా లేరా? కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క ధర్నా జరగలేదు. కానీ ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, అటుకులో విపరీతమైనటువంటి ఆందోళన చేశారు. అప్పుడు ఆగింది. కానీ మీకు తెలిసి ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ఒక ధర్నా జరిగింది, లేకపోతే ఇద్దరు చెప్పండి, నేను కూడా ఉంటాను. ఎందుకంటే నాకు తెలియదు కదా, మీరంటే దేశం అంతా తిరుగుతూ ఉంటారు. వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగింది కానీ నా తప్పిదం కాదు అని అంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు వచ్చి కల్తీ జరగలేదు. అదే నేను చెప్తుంది. దాన్ని ఎంతసేపుగా పక్కదారి పట్టించడానికి, పక్కకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది వీళ్ళైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఇక మీదట ఎప్పుడైనా ఎవరైనా ఇలా చెయ్యాలంటే ఏంటి వాళ్ళకి భయం కలగాలి. ఆ విధంగా శిక్షించాలని మాట్లాడరామండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని హిందూ సమాజం భయం భయం అండి. జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడు అంటారు. మళ్ళీ వచ్చారు రాగల 30 సంవత్సరాల కాలంలో ఆయన అంటే చంద్రబాబు యొక్క బండారం బయటపడిపోయింది. ఆయన ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, మేమే వస్తామని అంత ధీమాగా చెప్తున్నారంటే అయ్యో వాళ్ళల్లో ఉన్నటువంటి భయమే దానికి కారణం. ఏ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? అయ్యా, ముందు ఈ లక్షల లీటర్లు నెయ్యి ఎవరు తాగారో ముందు దాన్ని బయట పెట్టమని, దాన్ని కక్కించమనండి. ఆ తర్వాత అలాంటి వాళ్ళని ఇంకోసారి పెట్టకుండా జాగ్రత్త పడమనండి. ఆ రకంగా ప్రక్షాళన అవుతుందే కానీ ఏంటి ఈ రకంగా ఎన్ని మీటింగులు పెట్టినా, రోడ్డుకి ఎన్ని ధర్నా చేసినా, ఎన్నిసార్లు అరెస్ట్ అయినా ఏమీ ప్రయోజనం లేదు. ఈ రోజు విజయులందరూ ఎందుకు సమావేశమయ్యారు? కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం? ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సాధు మహాత్ముల చేత అవడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసినటువంటి లడ్డూ కల్తీని మరి వారు అంగీకరించారు. కరుణాకర్ రెడ్డి దిగువ స్థాయి వారు మరి ఈ యొక్క లడ్డూను కల్తీ చేశారని తెలియపరిచారు. ఈ లడ్డూ కల్తీ చేస్తే వారికి ఏమి జరుగుతుందని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి హిందువుల యొక్క మనోభావాలను చెడగొట్టడానికి ఆయన నేను హిందువును కాదు, నేను క్రిస్టియన్స్, 4 గోడల మధ్యన బైబిల్ చదువుకుంటానని తిరుపతిలో అలిపిరి వద్ద వచ్చి వెనక్కు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసినటువంటి సందర్భం మేము అక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. మరి అతను భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులు, అందరూ బంధువులు వీళ్ళని భావించినటువంటి ఈ హిందూ సమాజము వారిని మంచిగా మానవుడిగా మాధవుడిగా మారుతాడని మేము కోరుకుంటున్నాము. అందరము సాధువులందరూ కూడా ఆ కల్తీ ఎందుకు చేశారనేది, దానివల్ల వారు సంపాదించినటువంటి డబ్బు వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందా? అన్నం తినటానికే కదా ఈ జీవితాన్ని మనం నిలుపుకునేది. అలాంటి సాధువులతో చెలగాటం ఆడుతున్నాడు. మరి మేము కొన్ని 10 సార్లు దాకా దానికి ఉద్యమం నడిపి దాన్ని ఆఫ్ చేసి గుర్తింపుకు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. మరి మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా దీన్ని గుర్తించి మరి ఎవరికి సాధువులకు చేసినటువంటి ఈ సత్కార్యాన్ని, ఈ యొక్క లడ్డు కల్తీని బయటపెట్టి మన భారతదేశానికి మొత్తానికి తెలియజేసినందుకు మరి సాధువులను మరి గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎవరిని ఎక్కడ ఉంచాలో, ధర్మాన్ని ఎలా కాపాడతారో ఒక సాధువులే కాపాడుతున్నారు. రాజకీయవేత్తలు కాపాడేటువంటిది కొంతవరకే జరుగుతుందని నేను
గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎందుకు హిందువు మీద ఎంత కక్ష కట్టాడు? అప్పట్లో రామతీర్థంలో రాముల వారి సరిచేదనం ఇది కానీ ఎందుకు ఆయనకి అంత కోపం? హిందువులు అతను క్రిస్టియన్స్ అనేటువంటిది తెలియపరిచాడు కాబట్టి క్రిస్టియన్స్ మీద అతనికి ఉన్నటువంటి నమ్మకము హిందువుల మీద లేదని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే దేవాలయాలు గుళ్ళ మీద కూడా చాలా దాడులు జరిగాయి. పాలకొల్లులో కూడా బ్రాహ్మణులను సరిగా చేయలేదని వారిని విమర్శించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని బాధపడి మమ్మల్ని కూడా ఆహ్వానించి శాంతి మంత్రాన్ని చెప్పండి స్వామి, సాధువులందరూ కూడా మాకు శాంతి కలగాలని, మన రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటే అక్కడికి కూడా వెళ్ళి మేమంతా శాంతి మంత్రాలు చెప్పి రామనామాన్ని స్మరించి చేశాము. మరి గత ముఖ్యమంత్రి అతను క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ మీద ఉన్నటువంటి మమకారం హిందువుల మీద లేదని మనకు రాష్ట్ర ప్రజలకు, భారతదేశం మొత్తానికి తెలిసిపోతున్నది. మరి ప్రజలు, రాష్ట్రంలో ఉన్న హిందూ ప్రజలు అందరూ కూడా గుర్తించి ఏది మనకు అవసరమో, ఏది ధర్మమో ఆ ధర్మాన్ని మనం స్వీకరించి మరి మంచి ధర్మాన్ని ఉండేటువంటి ప్రభుత్వాలనే ఎన్నుకున్నామని నేను తెలియజేస్తున్నాను.